అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ కేసును విచారించనున్నారు. మధ్యాహ్నం 2:30కు తీర్పు వెలువడే అవకాశం ఉంది. అరెస్టును సవాల్ చేస్తూ ఈడీ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే కోర్టు విచారణ జరిపింది. ఈడీ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో అరెస్టు చేసేందుకు సాక్షుల నుంచి బలవంతంగా వాంగ్మూలాలను సేకరించారని, తన అరెస్టు చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ లో పెట్టింది. కేజ్రీవాల్ తన అరెస్టును కుట్రగా అభివర్ణించారు. సాక్షుల వాంగ్మూలాలను ఆయన ప్రశ్నించారు. సాక్షులు తన పేరు చెప్పే వరకు వారి నుంచి వాంగ్మూలాలను తీసుకుంటుందని, ఒకసారి పేరు చెప్పగానే అరెస్టు చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. 2022 నాటి కేసులో అక్టోబర్ నుంచి నోటీసులు ఇచ్చారని, ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు.